రెగ్యులర్‌గా పోర్నోగ్రఫీకి అలవాటు పడిన వాళ్ళకి కూడా అమ్మాయితో ముఖ్యంగా సెక్స్ చేయటం అంటే కొంచెం వియర్డ్‌గా ఉంటారు. వియర్డ్‌గా బిహేవ్ చేస్తూ ఉంటారు అంటారు. నిజమేనా? ఎందుకట్లా? అంటే మీరిప్పుడు చూస్తే పార్న్ సైట్స్ ఎన్ని వేలల్లో ఉన్నాయో కూడా ఎవరికీ తెలీదు. బికాజ్ అంత ఇంపాక్ట్ అయిపోయింది పార్న్. నేనెప్పుడు చెప్తూ ఉంటా అండి. మాస్టర్బేషన్ తప్ప అంటే ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ లిమిట్స్ ఇట్స్ వెరీ గుడ్. సేమ్ లైక్ పార్న్. నువ్వు ప్లెజర్ కోసము వీక్లీ వన్సో, ఒక వీకెండో, 10 డేస్‌కి ఒకసారో ఒక పార్న్ చూసి సమ్‌టైమ్స్ కొన్ని పార్న్ వీడియోస్ సమ్‌టైమ్స్ దే ఆర్ ఎడ్యుకేషనల్‌గా కూడా ఉంటాయి. కొందరు పాపం నిజంగా తెలీదు వాట్ ఈస్ ద సెక్షువల్ ఆర్గాన్స్ ఏంటివి, ఎలా మనము పార్టిసిపేట్ చేయాలి. దే ఆర్ వెరీ గుడ్. ఎప్పుడు వాటిని తప్పు అని ప్రతిదాన్ని మనం అనకూడదు. బట్ ఇఫ్ యూ టేక్ ఇన్ అనదర్ సెన్స్, ఇప్పుడు ఒక రోజు పాన్ చూసాడు. సో, చిన్న చిన్నగా అది హ్యాబిచ్యుయేట్ అయిపోతుంది. ఎందుకంటేను మీ మూడ్‌ని ఎలివేట్ చేస్తుంది. సెక్షువల్ ప్లెజర్‌ని ఎక్కువ ఇస్తుంది. నెక్స్టు అగ్రెసివ్‌నెస్ పెరుగుతుంది. ఈ అగ్రెసివ్‌నెస్ పెరిగినప్పుడు ఏమవుతుంది అంటేను యూజువల్‌గా పాన్‌లో ఏం జరుగుతుందండి? ఈ అబ్బాయికి ఒక రకమైన అమ్మాయితో ఒక అబ్బాయి సెక్స్ చేసే వీడియో చూస్తాడు. నెక్స్ట్ ఆ అమ్మాయి మారుతుంది. ఫ్యాంటసీ మారినప్పుడు రకరకాల వీడియోలు చూస్తూ ఉంటారు. కానీ మన ఇండియన్ కల్చర్‌లో ఒక అబ్బాయికి ఒక అమ్మాయే వైఫ్ కాబట్టి యూ డోంట్ ఎక్స్‌పెక్ట్ సేమ్ థింగ్ ఫ్రమ్ హర్. హ్మ్. డామినేషన్ ఇష్టపడుతూ ఉంటారు కొందరు. నేను చూస్తూ ఉంటా క్లినిక్‌లో. సార్ ఆ అమ్మాయి ఆ విధంగా ఉండదు. అరే బాబు! అది న్యాచురల్ కాదు. విచ్ ఈస్ అన్‌న్యాచురల్ థింగ్స్. హి ఈస్ నాట్ ఇన్ ఎ పొజిషన్ టు యాక్సెప్ట్ దట్ వన్. ఎందుకు సార్ నేను ఆ పార్న్ వీడియో చూస్తా. దే ఆర్ ప్రొఫెషనల్స్. దే ఆర్ డూయింగ్ దేర్ జాబ్. నువ్వు ఆ సెన్స్‌లో చూసుకోవాలి తప్ప లాస్ట్‌కి ఏమవుతుందంటే అది బ్రెయిన్ మీద ఇంపాక్ట్ ఉంటుంది.